హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మన ఛానల్ రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఈరోజు మీ ముందుకు మరొక అద్భుతమైన టాటా వెహికల్ అయితే తీసుకొని రావడం జరిగింది. టాటా నెక్సాన్ ఎక్స్ఎంఏ సన్ రూఫ్ వెహికల్ అండి. ఆటోమేటిక్ వెహికల్, డీజిల్ వెహికల్ ఫస్ట్ ఓనర్ 56,000 కిలోమీటర్లు తిరిగింది. టైర్స్ వచ్చేసి మనకొక 50-60% ఉన్నాయి. వెహికల్‌లో ఎటువంటి యాక్సిడెంటల్ హిస్టరీ లేదు. ఎక్కడ ఆయిల్ లీకేజెస్ గానీ, డ్యామేజెస్ గానీ, బ్యాక్ స్మోక్ గానీ, బ్యాక్ కంప్రెషర్ గానీ, మనకు వెహికల్‌లో నుండి ఎటువంటి ఎలక్ట్రికల్‌గా, మెకానికల్‌గా ఇష్యూస్ అయితే లేవండి. ఇంటీరియర్‌గా, ఎక్స్‌టీరియర్‌గా వెహికల్ చాలా అద్భుతంగా ఉంది. మనకు టాటా వెహికల్ కాబట్టి 5 స్టార్ రేటింగ్, 100% సేఫ్టీగా ఉంటది. మన ఛానల్‌లో మీరైతే చూడొచ్చు. నేను వెహికల్ తీసుకొస్తున్నానంటే అది 100-200% బిల్డ్ క్వాలిటీ అని ఉంటది. క్వాలిటీగానైనా ఉంటదండి. నేను చానా తక్కువ వెహికల్స్ అయితే వితౌట్ బిల్డ్ క్వాలిటీ వెహికల్స్‌నైతే తీసుకొనొస్తూ ఉంటాను. ఎందుకంటే మన కస్టమర్ సేఫ్టీనే ముఖ్యంగా భావిస్తూ నేనైతే బిజినెస్ చేస్తా ఉన్నానండి. అది కొంతమంది వారి ఇష్టానికి అన్న నాకు ఈ వెహికల్ కావాలి అనంటే నేను ఆ వెహికల్ మాత్రమే నేను సజెస్ట్ చేస్తాను. ఆ వెహికల్ మాత్రమే చూస్తానండి. ఎందుకంటే కస్టమర్ ప్రియారిటీ గూడా ముఖ్యమే కాబట్టి, నాకు నచ్చిన వెహికల్ కంటే కస్టమర్‌కు నచ్చిన వెహికల్‌ని ఇవ్వడంలోనే సాటిస్ఫాక్షన్ ఎక్కువగా ఉంటది. మనము ఎవరికి ఏదైతే ఇష్టం ఉంటదో అది ఇవ్వడంలోనే మనకు సాటిస్ఫాక్షన్ అనేది ఎక్కువగా ఉంటది. కొంతమంది బిల్డ్ క్వాలిటీ కోరుకుంటారు. కొంతమంది మెయింటెనెన్స్ కోరుకుంటారు. కొంతమంది ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళైతే ఉంటారండి. కాకపోతే నేనైతే ఎక్కువ బిల్డ్ క్వాలిటీ మీదనే ఫోకస్ అయితే చేస్తా ఉంటాను. ఈ వెహికల్ మనకు నాన్ యాక్సిడెంటల్ వెహికల్. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అండ్ బ్యాక్ అండ్ ఫ్రంట్ ఎటు పక్క నుండి మనకు ఎటువంటి డ్యామేజెస్ గానీ, స్క్రాచెస్ గానీ, డెంట్లు గానీ లేవండి. చానా నీట్‌గా ఉంది. మనం ఇప్పుడు ఫ్రంట్ అండ్ రైట్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే మనకు ఫెండర్, బంపర్ అన్నీ ఒరిజినల్‌గా ఉన్నాయి. ఇప్పుడు రైట్ అండ్ ఫ్రంట్ లుక్ అయితే చూసుకోవచ్చండి. మనకు బంపర్ దగ్గర నుండి క్వార్టర్ ప్యానెల్ వరకు ఈ మధ్యలో ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. రన్నింగ్ బోర్డ్స్ అండ్ ఎక్స్‌ట్రా యాక్సెసరీస్‌లో డోర్ గార్డ్ అయితే ఒక యూనిక్ లుక్‌నైతే ఇస్తా ఉంటది వెహికల్‌కి. అలాయ్ వీల్స్ అయితే లేవండి వెహికల్‌కు. సస్పెన్షన్స్‌లో నుండి ఎటువంటి ఆయిల్ లీకేజెస్ లేవు. డ్యామేజెస్ అయితే లేవు. సౌండింగ్ అయితే లేదు. అండర్ బాడీలో ఎక్కడ కూడా మనకు కింద తగిలిన దాఖలాలు, రస్ట్ లాంటివైతే లేదు. టాటా వెహికల్స్‌లో అండ్ మహీంద్రా వెహికల్స్‌లో లిటిల్ బిట్ మనకు ఏదైతే కొంచెం రస్ట్ లాంటి ఇష్యూస్ అయితే కామన్ అండి. దీనికి కొంచెం అంటే కొంచెంగా కూడా మనకు రస్ట్ ఇష్యూ అయితే ఏం లేదండి. చానా అద్భుతంగా ఉంది. షోరూమ్ వెహికల్‌ని తీసిపోకుండా ఇంజిన్ పెర్ఫార్మన్స్ గానీ, పికప్ గానీ, మైలేజ్ గానీ అన్నిట్లలో రారాజే ఈ టాటా వెహికల్. చానా నీట్‌గా ఉందండి. అద్భుతంగా ఉంది. వెహికల్‌లో మనకు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అండ్ డీఆర్ఎల్స్ ఈ విధంగా ఫాగ్ ల్యాంప్ మనకు రకరకాల ఫీచర్స్‌తోని స్టీరింగ్ ఆడియో మౌంటింగ్ కంట్రోల్స్ ఆ మాన్యువల్ వెహికల్ కాకుండా ఇది ఆటోమేటిక్ వెహికల్ కాబట్టి మనకు బ్రేక్ అండ్ యాక్సిలరేటర్ మైలేజ్‌లో సిటీలో మీకు మంచి రైడ్ కంఫర్ట్‌నయితే ఇస్తది. అలాగే స్ట్రెస్‌నెస్ అనేది తగ్గుతదండి. మీరు ఆఫీస్‌లో ఎంత వర్క్ చేసొచ్చేసి హ్యాపీగా కూర్చొని ఎటువంటి గేర్ చేంజ్ చేయకుండా, క్లచ్ పట్టుకోకుండా జస్ట్ లైట్‌గా యాక్సిలరేటర్ ఇచ్చేసి వెహికల్‌నయితే మూవ్ చేసుకొని సిటీ ట్రాఫిక్‌ని గూడా హ్యాపీగా ఆనందించొచ్చు ఆటోమేటిక్ వెహికల్స్‌లో. సిటీలో తిరిగే వారికి తెలుస్తదండి. ఈ మాన్యువల్ బాధలేంటి అని. కాకపోతే కొంతమంది మాన్యువల్ వెహికల్‌ని, ఆటోమేటిక్ వెహికల్‌ని మనం కంపేర్ చేసి చూసుకుంటే మాన్యువల్ వెహికల్ కొంచెం మనకు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటది. ఆటోమేటిక్ వెహికల్ అనేది లేడీస్‌కి కానీ, ఇప్పుడు కొంచెం సాఫ్ట్‌గా మనం ఎక్కువ కష్టం లేకుండా ఉండాలి అనుకునే వారికైతే ఆటోమేటిక్ అయితే పనికొస్తదండి. రైట్ సైడ్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే వెహికల్‌లో క్వార్టర్ ప్యానెల్ అండ్ రియర్ డోర్ అండ్ ఫ్రంట్ డ్రైవర్ సైడ్ డోర్ అండ్ ఫెండర్, బంపర్ ప్రతి ఒక్కటి ఒరిజినల్‌గా ఉంది. బ్యాక్ సస్పెన్షన్స్ అండ్ రైట్ సైడ్ ఫ్రంట్ సస్పెన్షన్స్‌లో ఎటువంటి మనకు ఆయిల్ లీకేజెస్ కానీ, డ్యామేజెస్ కానీ, మనకు సౌండింగ్స్ కానీ ఎక్కడ లోవర్ ఆర్మ్స్‌లో, బాల్ జాయింట్స్‌లో, స్టీరింగ్‌లో నుండి మనకు ఎటువంటి సౌండింగ్ గానీ, వైబ్రేషన్స్ కానీ లేవండి. ఇంజన్ యొక్క సౌండింగ్ అయితే చానా అద్భుతంగా ఉంది. ఇంజన్ వైబ్రేషన్ కానీ, ఎటువంటి మనకు ఇష్యూస్ అయితే లేవండి. చానా నీట్‌గా వర్క్ చేస్తా ఉంది. అన్నీ మనము క్లియర్‌గా చూసిన తర్వాతనే మీకైతే నేను వీడియో అయితే పెట్టడం అయితే జరుగుతది. మన మెకానిక్ వెళ్ళడం జరిగింది. మా ఫ్రెండ్ గూడా వెళ్లి చూడడం అయితే జరిగిందండి వెహికల్‌ని. చానా అద్భుతంగా ఉంది. మీరు రైట్ సైడ్ ఫుల్ వ్యూ అయితే చూడొచ్చు.
క్వార్టర్ ప్యానెల్ ఒరిజినల్‌గా ఉంది. ఎక్కడ గూడా పెయింట్ పడలేదు. డెంట్లు, స్క్రాచెస్ లాంటివి ఎలాంటి ఇష్యూస్ లేవు. అండ్ డ్రైవర్ సైడ్ రియర్ డోర్ మనకు చానా నీట్‌గా ఉంది. పెయింటింగ్ గానీ, డెంటింగ్ గానీ జరగలేదు. ఎక్కడ గూడా ఒరిజినల్ పేస్టింగ్స్, ఒరిజినల్ పంచింగ్స్ అయితే ఎక్కడా పోలేదండి. మనం ప్రతి ఒక్క పిల్లర్, ప్రతి ఒక్క పంచ్‌నైతే మనం చెక్ చేయడం అయితే జరిగింది. రన్నింగ్ బోర్డ్ దగ్గర నుండి, అండర్ బాడీ దగ్గర నుండి ప్రతి ఒక్కటి అయితే చెక్ చేయడం జరిగింది. డ్రైవర్ సైడ్ డోర్ అండ్ డ్రైవర్ డోర్ అనేది ఒరిజినల్‌గా ఉంది. పంచెస్, పిల్లర్స్ అన్నీ ఒరిజినల్‌గా ఉన్నాయి. గ్లాసెస్ అన్నీ ఒరిజినల్‌గా ఉన్నాయండి. ఫ్రంట్ గ్లాస్ కంపెనీ నుండి వచ్చిందే. అలాగే మనకు రియర్ గ్లాస్ కూడా కంపెనీ నుండి వచ్చిందే. ఈ వెహికల్ ఎక్స్ఎం కాబట్టి మనకు రియర్ డిఫాగర్, రియర్ వైపర్ అయితే లేదండి. ఫస్ట్ ఓనర్ వెహికల్ కాబట్టి చాలా నీట్‌గా మెయింటైన్ చేసుకున్నారు. అలాగే మన దగ్గర 2024 వెహికల్ కూడా ఒకటి అవైలబుల్‌గా ఉంది. మన వీడియో అయితే పెట్టడం అయితే జరిగిందండి. ఈ వెహికల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకున్నట్టయితే మనకు మధ్యలో బ్లాక్ కలర్ వచ్చేసి టాటా లోగోతోటి, నెక్సాన్ లోగోతోనైతే మనకు ఒక అద్భుతమైన బ్యాక్ లుక్‌నైతే ఇస్తది. అలాగే స్పాయిలర్‌కి బ్రేక్ లైట్ అండ్ బంపర్ పైననైతే స్టాప్ లైట్స్ విత్ బ్లాక్ ఫినిషింగ్‌తోనైతే ఇవ్వడం జరుగుతది. దీంతోని వెహికల్‌కి దూరం నుండి చూసిన ఒక మంచి లుక్‌నైతే ఇస్తదండి. రూఫ్ పైన యాంటీనా అండ్ రూఫ్ రీలింగ్స్ కంపెనీ ఫిట్టెడ్‌వే రావడం అయితే జరిగిందండి. మనకు సన్ రూఫ్ వెహికల్ ఈ టాటాలో మనం బడ్జెట్‌లో ఈ వెహికల్ ఇది సెకండ్ వెహికల్ అండి మనం పెట్టింది. చూసుకోవచ్చు ప్రతి ఒక్కటి రైట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ వ్యూ వెహికల్‌కి ఒక అద్భుతమైన లుక్. సేఫ్టీ పరంగా చూసుకున్నా, మెయింటెనెన్స్ పరంగా చూసుకున్నా, మైలేజ్ పరంగా చూసుకున్నా ఇదొక అద్భుతమేనండి. అలాయ్ వీల్స్ లేవు అనే ఒక చిన్న నిరాశ అయితే మనకు ఈ వెహికల్‌లో అయితే కనిపిస్తది. మనం ఒక 25,000, 30,000 పెట్టుకున్నట్టయితే మనకు అలాయ్ వీల్స్ కూడా ఆఫ్టర్ మార్కెట్‌లో మనకు నచ్చిన డిజైన్‌తోని మనం అలాయ్ వీల్స్‌నైతే ఏసుకోవచ్చండి. అలాగే మనం ఏదైనా ఎక్స్‌ట్రా ఫిట్టింగ్స్, క్రోమ్ యాక్సెసరీస్ కావాలనుకున్నా నేను ఇక్కడ నుండి వేసైతే పంపిస్తాను. ఇలాంటి ఇష్యూస్, ఇలాంటి వెహికల్ మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా వెహికల్ దొరకడం అనంటే ఢిల్లీలో చానా తక్కువ అండి. ఎలాంటి ట్యాంపరింగ్స్ కానీ, వాటర్ లాగ్డ్ లాంటి ఇష్యూస్ అయితే లేకుండా వెహికల్‌నైతే మీకు అందచేసే బాధ్యత నాది. మన రెడ్డి కార్స్ అండి. మీ అందరికీ తెలుసు రెడ్డి కార్స్‌లో ఎలాంటి వెహికల్స్ దొరుకుతాయి అనేది. మీకు బ్యాక్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే సైడ్ మిర్రర్ దగ్గర నుండి ప్రతి ఒక్కటి మీకు పిన్ టు పిన్ ముందుగాలే చెప్పడం జరిగిందండి. ప్రతి ఒక్కటి ఒరిజినల్‌గా ఉంది. ఏ ఒక్క డోర్ గానీ, ఏ ఒక్క పంచ్ గానీ, ఏ ఒక్క పిల్లర్ గానీ, ఏ ఒక్క లైట్ గానీ, ఏ ఒక్క గ్లాస్ గానీ ఎక్కడ కూడా మనకైతే చేంజింగ్స్ అయితే జరగలేదండి. ప్రతి ఒక్కటి పార్ట్‌గా చెప్తా ఉన్నాను నేను. ఎందుకు అనంటే ప్రతి ఒక్కటి మనం చెక్ చేసాం కాబట్టి సస్పెన్షన్స్‌లు ఫ్రంట్ 2 సస్పెన్షన్స్, లోవర్ ఆర్మ్స్, బాల్ జాయింట్లు అన్నీ ఒక్కటి అని కాకుండా మనమైతే అన్ని రకాలుగా వెహికల్‌ని చెక్ చేసినప్పుడు ప్రతి ఒక్కటి అయితే మనం చూడడం అయితే జరుగుతదండి. బ్యాక్ సైడ్‌లో గూడా మనకు 2 సస్పెన్షన్స్ అన్నీ ఒరిజినల్‌గా ఉన్నాయి. అలాగే మీకు లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ మొత్తం టోటల్‌గా క్లియర్‌గా అయితే చూపిస్తా ఉన్నాను. ఫెండర్ అండ్ ఫ్రంట్ డోర్ అండ్ రియర్ డోర్ అండ్ క్వార్టర్ ప్యానెల్ అన్నీ ఒరిజినల్‌గా ఉన్నాయి. సస్పెన్షన్స్, రన్నింగ్ బోర్డ్ అండ్ రియర్ సస్పెన్షన్. రియర్ టైర్ మనకు టైర్స్ అన్నీ ఒక 50-60% అయితే ఉండడం జరిగింది. నాన్ యాక్సిడెంటల్ వెహికల్ కాబట్టి 100% ఒరిజినల్‌గా ఉంది. మీరు వెహికల్‌ని నేను చెప్పిన విధంగా లేకపోతే మీ మీకు నేను ఈ ఫీల్డ్‌నే వదిలేస్తానండి. ఎందుకు అనంటే నేను 100% చూసిన తర్వాతనే మీ దగ్గరికైతే వెహికల్‌నైతే తీసుకొని రావడం అయితే జరుగుతా ఉంటది. ఒకటికి 4 సార్లు నేను చూసి, నా మనుషులు చూసి, ఇది ఓకే అని అనుకున్న తర్వాతనే మీ దగ్గర వరకైతే వస్తది. ఎందుకనంటే ఏ రోజైతే నేను తీసుకున్న వెహికల్ ఫెయిల్ అయింది అనంటే నేను ఈ ఫీల్డ్‌కు అర్హుడిని కాదు అనే ఒక ఉద్దేశంతోనైతే ఉంటాను. 100% జెన్యూన్ వెహికల్ ఇవ్వడానికే ట్రై అయితే చేస్తా ఉన్నాను. చేస్తూ ఉంటాను. చేస్తూనే ఉంటానండి. మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను. ఈ వెహికల్ 2020 సెప్టెంబర్ సన్ రూఫ్ వెహికల్ ఇంటీరియర్‌గా గూడా మీకు చానా అద్భుతంగా ఉంది. లెదర్ సీటింగ్ ఆటోమేటిక్ వెహికల్.
మీకు సిటీలో రైడ్ చేయాలనుకునే వారికి ఇదొక మంచి వెహికల్ అని చెప్పొచ్చండి. మీరు చూడొచ్చు సీటింగ్ అనేది చానా అద్భుతంగా ఉంది. లెదర్స్ అండ్ ఫామ్‌తో కూడిన సీట్స్. అలాగే మళ్ళొక్కసారి ఈ వెహికల్ ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. 2020 సెప్టెంబర్ వెహికల్ ఎక్స్ఎంఏ ఆటోమేటిక్ సన్‌రూఫ్ వెహికల్ అండి. 6,00,000 మీకు ఈ వెహికల్‌నయితే ఇప్పిస్తాను. ఇంకేమన్నా కూర్చున్నా గాని ఓనర్ టు ఓనర్ కూర్చొని, మనం టోకెన్ పట్టుకొని వెళ్లి కూర్చున్నట్టయితే రూపాయి అటో, ఇటో మనకు 100% మంచి బడ్జెట్‌లోనైతే వెహికల్ వస్తదండి. ఎవరు కూడా 2020, 21 వెహికల్‌ని ఇంత బడ్జెట్‌లో ఇవ్వలేరు. థాంక్స్ ఫర్ వాచింగ్ రెడ్డి కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఎవరైనా మన ఛానెల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఒక లైక్ అయితే చేయండి.